ఒక ఊరు పక్కన పెద్ద అడవిలో కొండల మధ్యలో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పాత శివాలయం ఉండేది. ఒకరోజు ఊరి వాళ్ళంతా కలిసి ఈ గుడిని బాగు చేద్దామని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు అందరూ కలిసి అడవిలోకి వెళ్లి గుడి చుట్టూ శుభ్రం చేయడం మొదలుపెట్టారు. శుభ్రం చేస్తుండగా గుడి పక్కనే ఒక శివాలయం ఉంది. కాని ఒక వింత విషయం, శివాలయం ముందు ఉండాల్సిన నంది అక్కడ లేదు. అది గమనించిన పూజారి గుండెం లోపలికి దిగి నీళ్లలో ఏమన్నా పడిపోయిందేమో అని వెతకసాగారు. అప్పుడు కింద ఉన్న నంది విగ్రహం తీసి పైన పెడతారు. అంతే, అతను కాస్త కదిలించిన వెంటనే ఒక పెద్ద శబ్దం అక్కడే భూమి లోపలికి వెళ్లే రహస్యదారి తెరుచుకుంది. చేతిలో మంట పెట్టిన కర్రలు పట్టుకుని లోపలికి అడుగుపెట్టారు. లోపలికి వెళ్లగానే కొన్ని గదులు కనిపించాయి. మొదటి గది తెరిచారు. అది బంగారంతో నిండిపోయింది. రెండో గది తెరిచారు. అందులో డైమండ్లు, వజ్రాలు మెరిశాయి. మూడో గదిలో పాతకాలపు రాతలు, చరిత్రను చెప్పే గుర్తులు ఉన్నాయి. నాలుగో గదిలో అప్పట్లో యుద్ధాల్లో వాడిన కత్తులు, ఆయుధాలు కనిపించాయి. అంతా చూసిన తర్వాత ఇంకొక గదిని తెలవబోతుండగా ఆ తలుపు మీద నాగబంధం మొత్తం పాములతో కప్పబడి ఉంది. అది చూసిన క్షణమే అందరికీ భయం పట్టుకుంది. ఇది ఓపెన్ చేస్తే ఏదైనా కీడు జరగవచ్చు అని భావించి ఆ తలుపును ఎవ్వరూ తాకలేదు. నిధులు అక్కడే ఉన్నాయి. కాని ఆ చివరి తలుపు వెనక ఏముందో మాత్రం ఇప్పటికండి. మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. మోర్